హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను వంకాయ చికెన్ వండుతున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు. ఈ వంకాయలు అయితే పావు కిలో కంటే తక్కువగా ఉన్నాయి. పొడి వంకాయలు తీసుకున్నా. 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు చికెన్ కడుక్కోవడానికి కొంచెం పసుపు వేస్తున్నా. చిటికెడు పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇది మంచిగా నీట్గా కడుక్కోవాలి. పొయ్యి ముట్టించి బాండి పెట్టాను. ఇప్పుడు నూనె వేస్తున్నా. 3 పావుల నూనె వేస్తున్నా. మూడు పావులు వేసుకొని నూనె కాగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. నూనె కాగింది, కొంచెం 2 దాల్చిన చెక్క వేస్తున్నా. 2-3 లవంగా వేస్తున్నా. బగారాకు కూడా వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. మంచిగా కడుక్కున్న నీట్గా కడుక్కున్న చికెన్లో ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని 1 స్పూను పసుపు, కారం 2 స్పూన్లు వేస్తున్నా అండి. ఎందుకంటే ఇది కారం చాలా ఉంది. ఇది సన్న మిరపకాయల కారం, ఇది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. 2 స్పూన్లు వేస్తున్నా. ఇది బాగా నీట్గా కలుపుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేస్తున్నా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఇందులో తాలింపులో ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. తాలింపులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అందుకని వేసాను. ఇప్పుడు 2 మిరపకాయలు 2 ముక్కలుగా చింపి వేసాను. ఇప్పుడు కలుపుకున్న చికెన్ వేస్తాను. వంకాయలు ఇట్లా పొడువుగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలు వేస్తున్నా. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నా. కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక స్పూను మసాలా వేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. వంకాయ చికెను రెడీ అండి. ఇక వంకాయ చికెను రెడీ అయింది. చికెన్ అయితే బాగా వచ్చిందండి. ఎందుకంటే కొంచెం ఎసరుగా చేసాను, కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది. జొన్న రొట్టెలకి బాగుంటుందని కొంచెం గ్రేవీ ఎక్కువ చేసిన. చూడండి, చికెన్ అయితే బాగా వచ్చింది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.